హాయ్ అండి, నివన్య కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ అయితే నేను పచ్చి కొబ్బరి ఉండే అండి ఇంట్లో. పచ్చి కొబ్బరి ఎందుకు వేస్ట్ చేయడం అనేసి పచ్చి కొబ్బరిలో కొన్ని నువ్వులు పల్లీలు వేసి ఇలా లడ్డు చేసుకున్నానండి. ఎలా చేశానో చూపిస్తాను. అయితే నేను ఈ లడ్డు చేయడం కోసం ఒక కప్పు, చూడండి పెద్ద సైజు కప్పు బెల్లం తీసుకున్నాను. ఇందులో కొద్దిగా ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసుకొని బెల్లంను కాస్త అంటే బెల్లం కరిగే వరకు నేను మరిగించాను. పాకం ఏమీ అవసరం లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని నేను ఇక్కడ పల్లీలు నువ్వులు వేసానని చెప్పాను కదా అండి. సో పల్లీలు నువ్వులు బరకగా మిక్సీ చేసుకోవాలి. చూడండి ఇలా బరకగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి రెండు పక్కన అంటే చేసి పక్కన పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి వేడైన తర్వాత మనం 1 కప్పు బెల్లం తీసుకున్నాం కాబట్టి 1 కప్పుకు 1 కప్పు పచ్చి కొబ్బరి ఇక్కడ ఇలా దోరగా వేయించాలి. అయితే మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు, కానీ మీడియం ఫ్లేమ్లో 4 to 5 minutes వరకు మీరు కొబ్బరిని ఫ్రై చేసుకోండి. తర్వాత మీరు ఇంతకుముందు కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదండి, సో అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ అనేది దగ్గర వచ్చేంత వరకు, అంటే మనకు పాకం పట్టుకుంటే అయితే ఎలా వస్తుందో అలా వచ్చేంత వరకు మీరు ఒక 5 to 6-7 minutes ఆల్మోస్ట్ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు కుక్ చేయాలి. ఎందుకంటే బెల్లం ఉండి కొబ్బరి ఎంత బాగా ఉడికితే అంత బాగా టేస్ట్ ఉంటుంది. తర్వాత అది దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో మనం ఇంతకుముందు పల్లీలు నువ్వులు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా బరకగా, సో దాన్ని కూడా వేసుకొని, అయితే ఇక్కడ పల్లీలు కొబ్బరి అంటే ఫస్టే వేస్తే కనుక పల్లీలు అనేవి సాఫ్ట్గా అంటే మెత్తబడిపోతాయి. కాబట్టి మీరు లాస్ట్లో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటాం అనే టైంలో వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని మరి ఒకసారి కలుపుకొని మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఏంటంటే పల్లీలు కొంచెం తినేటప్పుడు మనకు మధ్యలో తగిలితే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది కదా, అందుకనేసి పల్లీలు నువ్వులు అనేది లాస్ట్లో యాడ్ చేసుకున్నాను. లేదు మాకు కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఫస్టే అంటే పచ్చి కొబ్బరితో పాటే యాడ్ కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా చేసుకుంటే ఏంటంటే మనకు మధ్యలో తింటుంటే తగులుతూ ఉంటుంది, టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇష్టం అండి, మీరు మీ ఇష్టానికి తగ్గట్టుగా వేసుకోండి. నాకైతే ఇలానే ఇష్టము, అందుకని నేను ఇలానే వేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి. చూడండి ఇలా ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోండి. చల్లారిన తర్వాత మనం ఉండలు చుట్టుకుందామండి, ఎందుకంటే మనకు చేతులు కాలిపోతాయి కాబట్టి. సో కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మనం ఉండలు చుట్టుకుందాం. చూడండి ఇప్పుడు చల్లగా అయిపోయింది. కొద్దిగా తీసుకొని మీరు ఇప్పుడు ఉండలు చుట్టేసుకోండి. ఈ లడ్డు చేయడానికి మరీ ఎక్కువ టైం ఏం పట్టదు, కాకపోతే కాస్త ఓపిక్గా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా అంటే బాగా వస్తుంది. మనం హై ఫ్లేమ్లో పెట్టామనుకుంటే పచ్చి కొబ్బరి త్వరగా కలర్ వచ్చేసి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, అందుకని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. చూడండి సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా మంచి జ్యూసీగా లడ్డు ఎంత పర్ఫెక్ట్గా ఉందో. మనకు ఈ లడ్డు ఒకసారి చేసి పెట్టుకుంటే 10 days వరకు కూడా స్టోర్ ఉంటుందండి, ఎటువంటి డౌట్ లేదు. కనుక చిన్నపిల్లలు తిన్నా కానీ పెద్దవాళ్ళు తిన్నా కానీ చాలా హెల్తీ, మంచిది. ఖచ్చితంగా ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చేసిన లడ్డు కనుక ఒక్కసారి టేస్ట్ చేస్తే అస్సలు వదలరండి, మళ్ళీ చేసుకొని తింటారు, అదైతే గ్యారంటీ.